మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. మన అతిథి అనంతపురం మాజీ ఎంపీ కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలార్ రంగయ్య గారు. ఆకలితో అనంతపురంకి ఎవరు వచ్చినా రంగయ్య గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే భోజనం రెడీగా ఉంటుంది అనేది ఉండింది. ఏంటి సార్ అంతా ఖాళీ అయిపోయిందంత పవర్ లేదనే? పవర్ వచ్చినప్పుడు జనం అంత విపరీతమైన ఇది చూపాల్సిన పని లేదు, పవర్ లేనప్పుడు ఇంత ఇట్లా కూడా చూపాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అనంతపురం రాజకీయాలు ఏంటంటే గెలిచిన వాడికేమో గెలిచిన ఆనందం లేకుండా పోతుంది. ఈ రోజు కూటమి కావచ్చు, సాధువులు, పీఠాధిపతులు అంతా కూడా మీ వైపే వేలెత్తి చూపుతున్నాయి కదా, మీరే పాపం చేశారు. ఏం చేశారంటే ఈ రిపోర్టు ఎప్పుడు బయటకు వచ్చింది, ఆ రిపోర్టు మీద ఎప్పుడు మాట్లాడినాడు, వాళ్ళు మంచి ప్రభుత్వం అని చెప్తుంటే అది ముంచినది కనిపిస్తుంది కదా. ఈ కల్తీకి నాకు సంబంధం లేని ఎలాంటి పాపము చేయలేదు. ఆడికి పోయిన తర్వాత ఆయన ఏం చేసిండేవాడే కదా, మీరు పోకముందే నోటీస్ ఇచ్చింటే మీడియాకు చూపెట్టమని చంద్రబాబు గారు అడుగుతున్నారు కదా. నోటీసులు అనేది చూపించే కదా సారు. ప్రశాంతత కోసం పోతారు, ఆ ప్రశాంతత ఇక్కడే లేకుండా చంపేశారు కదా. కూటమి ప్రభుత్వం మీద నీకు 15,000 గోయిందా, నీకు 18,000 గోయిందా, ఉచిత బస్సు గోయిందా, ఇవేంటి మళ్ళీ నాకు అర్థం కాదు. రాజకీయాలు మాట్లాడడానికి ఏం మాట్లాడతాడు? ఏదైతే మీరు పాపం చేశారంటున్నారో ఎవరు తీసుకొచ్చినారు, మంచి ప్రభుత్వము అని వాళ్ళు తీసుకొచ్చారు. ఆడ జనాల్లో లేదు. పెన్షన్ ఇస్తామన్నారు, దీపావళికి గ్యాస్ ఇవ్వబోతున్నారు. ఇంకా వచ్చే దీపావళి, ఈ దీపావళి, ఇప్పుడు వచ్చే దీపావళికి ఇప్పటికైతే గోవిందనే కదా వస్తానే చూద్దాం. అంటే పార్టీ ఇంత ఘోర వైఫల్యానికి అసలు కారణం ఏంటి? 11 స్థానాలకి ఎందుకు పరిమితం చేశారు? చాలా ముఖ్యమైనవి ఏంటంటే ఏమైనా కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోబోతున్నారా? నా ఒంట్లో ఉండే షుగర్కి పొగరికి వేరే పార్టీలు పనికిరావు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న ఎకో తేజస్ కంపెనీ. ఈ కంపెనీ అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలాగా సరసమైన ధరలు, అందరికీ అందుబాటులో ఉండే ధరలతో ద్విచక్ర వాహనాలతో పాటు 3 చక్ర వాహనాలను కూడా తయారు చేసి ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయొచ్చు ఈ వాహనాల్లో. ఇక ఆలస్యం ఎందుకు, ప్రతి ఒక్కరూ కూడా ఈ వాహనాలను కొనండి, మీ అవసరాలను తీర్చుకోండి. ఇకపోతే ఈరోజు ముఖ్యంగా మన అతిథి అనంతపురం మాజీ ఎంపీ కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలార్ రంగయ్య గారు. ఎవరికైనా కూడా పవర్ ఉన్నప్పుడే ఆ అలంకారము అదంతా కూడా, కానీ ఒక్కసారి పవర్ పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు మనము మాజీ ఎంపీ తలార్ రంగయ్య గారి ఆఫీస్, అంటే అనంతపూర్లో ఉన్న ఆఫీసు దగ్గర ఉన్నాము. అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు నిత్యం ఆయన పవర్లో ఉన్నప్పుడు ఈ కార్యాలయం ఎప్పుడు కూడా చాలా ఫుల్గా ఉండేదన్నమాట. ఇక్కడికి ఫుల్ జోష్గా ఉండేది, ఎప్పుడు నిత్యం జన సందోహము, పార్టీ నాయకులు క్యాడర్తో కలకలలాడుతూ ఉండేది. అంతేకాకుండా నిత్య అన్నదానము అన్నట్టుగా ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా, ఏ పని మీద అనంతపురంకి వచ్చినా రంగయ్య గారు ఆఫీస్ దగ్గరికి వస్తే చాలు ప్రతిరోజు కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేసేవారు అనమాట. మధ్యాహ్నము సాయంత్రం పూట ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వచ్చి భోంచేసి వెళ్ళేవారు. అంటే అంతగా కలకల్లాడేది ఈ ఆఫీసు. ఇప్పుడు ఒక్కసారికి పవర్ పోయేసరికి ఆయనకు, అంటే ఆయన ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారనుకోండి, అయినప్పటికీ ఆయన కార్యాలయం ముందర ఎవ్వరు లేకుండా ఎలా బోసిపోయి మొత్తం కూడా చెత్తంతా నిండిపోయి ఎలా ఉంది చూడండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఏంటి అసలుకి? అసలు 2024 ఎన్నికల్లో కళ్యాణదుర్గానికి తలారి రంగయ్య ఉన్నాడు అని చెప్పండి అని గట్టిగా అంత ధీమాగా చెప్పిన రంగయ్య ఆ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? అసలు ఈ 5 ఏళ్ల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ క్యాడర్లు ఎలాంటి భరోసా నింపబోతున్నారు? 2029కి ఆయన ఎలా సంసిద్ధం కాబోతున్నారన్న పూర్తి వివరాలు మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాము. ఇప్పుడే రంగయ్య గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. ఇక్కడే రంగయ్య గారు ఉన్నారు, రంగయ్య గారితో అడిగి వివరాలని తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను. గతంలో నేను ఇక్కడికి వస్తే గిన నిత్య అన్నదానం అన్నాను, కానీ ఆ విధంగా ఉండేదన్నమాట. మీరు ఎంపీగా ఉన్నారు అప్పుడు, అనంతపురం పార్లమెంట్ ఎంపీగా ఉంటే ఎప్పుడు వచ్చినా కూడా ఆకలితో అనంతపురంకి ఎవరు వచ్చినా రంగయ్య గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే భోజనం రెడీగా ఉంటుంది అనేది ఉండింది. అంత జనం అంతా ఇలా భోజనాలు చేసుకుంటూ చాలా ఉండేది. ఏంటి సార్ అంతా ఖాళీ అయిపోయింది, అంత పవర్ లేదనే?
నిజంగా కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడే కొన్ని వందల మంది మధ్యలో నుంచి కళ్యాణ దుర్గంలో ప్రోగ్రామ్ చేసి వచ్చాను. నేను కళ్యాణ దుర్గం షిఫ్ట్ అయ్యి నేను అంత ఇక్కడ డిఫ్యూజ్ అయిపోయి అక్కడ ఏర్పాట్లన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఏమి లేని పరిస్థితి. ఒకటైతే చాలా ముఖ్యమైన మాట అన్నారు. యాక్చువల్గా అయితే పవర్ వచ్చినప్పుడు జనం అంత విపరీతమైన ఇది చూపాల్సిన పని లేదు, పవర్ లేనప్పుడు ఇంత ఇట్లా కూడా చూపాల్సిన పని లేదు. కానీ జనం అట్లా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తర్వాత అనంతపూర్ రాజకీయాలు ఏంటంటే పెద్ద సమస్య. అంటే ప్రజా తీర్పుని నేను గౌరవిస్తాను, ప్రజల్లో ఇది ప్రజాస్వామ్యము, ప్రజా తీర్పుని గౌరవించి తీరాలా. కానీ ఒక్క చిన్న వీలైతే కరెక్షన్ ఏంటంటే జనాలకి ప్రజలకి ఒక వేస్తే అందరికి ఒకేసారి ఇటువైపు వేయడము ఓట్లు, అందరినీ ఏం వీళ్ళనే గెలిపించడం, లేకపోతే వీళ్ళని ఇట్లా గెలిపించడం. అట్లా కాదు, అంత ముందు మళ్ళీ వాళ్ళకే వేసారు. కరెక్ట్. ఇది మూడోసారి అనంతపూర్లో జరగడం. దీనివల్ల ఏమైపోతుందంటే గెలిచిన వాడికేమో గెలిచిన ఆనందం లేకుండా పోతుంది. కరెక్ట్. ఎంతమంది గెలిచింది, అందరూ గెలిచారు, దానికి ఏముంది, ఇప్పుడు ఓడిపోయిన కష్టం కూడా తెలియకుండా పోతుంది. అందరూ ఓడిపోయినారు, మనం ఓడిపోయినాం. ఇది లైటర్ వ్యూలో చెప్తే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజల సమస్య తీసుకుపోయేటోడు లేడు. ఓకే. ప్రజలు అందరూ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకుపోతారు? మేము ఏదన్నా ప్రతిపక్షంలో ఉండి చెప్పాల్సి వస్తే నిన్ను ప్రజలు తిరస్కరించారు, మీరు ఎలా వచ్చి మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల సమస్య తీసుకొస్తారు అని బుద్ధి రాలేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల మెజారిటీతో తేడాతో ఓడిపోయినాము, అంతకుముందు లక్షల మెజారిటీతో గెలిచినప్పుడు వీళ్ళు అందుకనే కనీసము జనాలు ముఖ్యంగా అనంతపురం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంటే మాట్లాడడానికి, ప్రజల సమస్యలు తీసుకుపోవడానికి, ప్రాంతపు సమస్యలతో మాట్లాడడానికి వీలు పడతారు. ఇప్పుడు అదే అందరికి అంత చిక్కంది ఏంటంటే తొలి ప్రయత్నంలోనే రంగయ్య గారు స్టేడియంలో 6 కొట్టాడు, కానీ గల్లీలోకి వచ్చి 4 సింగిల్ కూడా కొట్టలేకపోయాడు అనేది అందరికి అనుమానం. అంటే ఎంపీ గారు లక్షల మెజార్టీతో గెలిచిన మీరు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు, ఎందుకు? అసలుకి కారణం ఏంటంటే మామూలుగా అది కరెక్ట్, ఒక పెద్ద నదిలో లేదా పెద్ద సముద్రాన్ని మీరు చిన్న పిల్లకాలంలోకి వచ్చి చాలా సులువుగా ఉంటది, ఇరుక్కుపోతాం. ఒక మండలంలో తేడా వచ్చినా, ఒక వర్గంలో తేడా వచ్చినా, అంతేకాకుండా డబ్బు విషయంలో బాగా తేడా వచ్చింది, దాంతో కూడా చాలా అయింది. మళ్ళీ వేవ్ ఒకటి బాగా రావడంతో ఈ ఇబ్బంది అయింది. అనంతపూర్లో 2014లో మొత్తం ఇద్దరు తప్ప వాళ్ళే గెలిచి, మీరు ఇద్దరు గెలిచారు. మళ్ళీ తర్వాత మొత్తం మాకిచ్చి, తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే ఇది ప్రాంతానికి చాలా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. చూద్దాం భవిష్యత్తులో మళ్ళా ఎలా మారిపోతుందో. ఖచ్చితంగా మారుతుంది, ఇంకా మాకు అనుకూలంగానే వస్తుంది. చూద్దాం. 5 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్ళు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా 3 నెలలే అయింది, ఇంకా 100 రోజుల పరిపాలన అయింది కూటమిది. రాత్రి ఉందంటే అది పగలు వస్తుంది, అది కావను. అదంతే, ఈ సెటర్లకి ఏది లేదు రంగయ్య గారి దగ్గర. రాత్రి ఉంటే పగలు ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే గెలిచిన వాడు ఏమనుకుంటాడంటే మాతో సహా ఎవరైనా అది శాశ్వతం అనుకుంటుంటాడు, ఓడిన వాడు ఏమనుకుంటుంటే అది శాశ్వతం కాదనుకుంటుంటాడు. అందువల్ల ఇది కరెక్ట్. చూద్దాం, రాత్రి ఇప్పుడు పగలైంది మళ్ళీ రాత్రి అవుతుందేమో చూద్దాము. రాత్రి పగలు కామన్గా ఉంటాయి కదా, ఈ విషయం మనం పక్కన పెడతారు. ఇప్పుడు ఒక్కటే సార్, ఒక హిందూ సమాజాన్ని ఒక ప్రమాదంలోకి నెట్టేసినట్టుగాను హిందూ సమాజం అంతా కూడా భయపడే పరిస్థితి వచ్చింది. దానికి కారణము కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నప్రసాదాలు, అంటే లడ్డూకి సంబంధించిన నెయ్యి కల్తీ అయింది, జంతు కొవ్వు పదార్థాలు దాంట్లో కలిపారు, అది ఇదని పెద్ద రాద్ధాంతము. అది గడిచిన 20 రోజుల నుంచి కూడా అది ఏ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా అదే పెద్ద రాద్ధాంతము. ఆ కూటమి ఒకవైపు, ప్రతిపక్షమైన మీరు ఒకవైపు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా తిరుమలకు వెళ్లాల్సి ఉన్నా కూడా ఆ డిక్లరేషన్, ఆ గొడవలతో ఆయన వెళ్ళలేదు, ఆగిపోయారు. కానీ ఈరోజు మీరు నియోజకవర్గంలో కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటే మీరు మాత్రము ప్రక్షాళన పూజ అంటూ కార్యక్రమం చేశారు కదా ఈరోజు. ఏంటి అసలుకి? ఏం లేదంటే మాకు చేయాలనుకున్నది నిర్ణయించారు, ఆదేశాలు ఇచ్చారు, మేము చేసామంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారే వాయిదా వేసుకున్నారు కదా ప్రోగ్రామ్. ఆయన వాయిదా వేసుకున్నారు కానీ మమ్మల్ని వాయిదా వేసుకోమని చెప్పలేదు కదా. పూజలు అనేది ఎందుకు వాయిదా వేసుకోవాలా? ఓకే, మేము చేసింది పాప ప్రక్షాళన పూజ కదా. పాప ప్రక్షాళన పూజలు అనేది మామూలే కదా. అంటే ఇప్పుడు మీరు ఈ పూజలు ఇక్కడ వెళ్ళి చేయడం వల్ల మీరు చేసిన పాపం పోతుందా?
మేం చేయలేదు పాపము, మీరే చేశారని అంటున్నారు అది కదా. సృష్టించిన పాపము. ఓకే, ఆ పాపం మీరే సృష్టించిన చేశారు. పాపము, అది మనోభావాలకి దెబ్బ తగులుతుంది. మేము దాని మీద క్లారిటీ కోసమే వెళ్ళాం. వెంకటేశ్వర స్వామికి కానీ మీలాంటి వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ మా మీద కోపం రాకుండా ఉండడం కోసం. మా కోపం ఎందుకు వస్తుందండి? అంటే ఏం చేస్తారో వీళ్ళని. ఈ రోజు కూటమి కావచ్చు, కొంతమంది సాధువులు మునులు వీళ్ళందరూ కూడా మా పీఠాధిపతులు వీళ్ళంతా కూడా మీ వైపే వేలెత్తి చూపుతున్నాయి కదా, మీరే పాపం చేశారు, మీరే పాపం ఏం చేశారు. చేశారంటే వాళ్ళు తీసుకున్న టైం చూడండి. ఈ రిపోర్ట్ ఎప్పుడు బయటకు వచ్చింది, ఆ రిపోర్ట్ మీద ఎప్పుడు మాట్లాడినాడు. కరెక్ట్ గా 100 రోజులు అయిపోయిన తర్వాత మంచి ప్రభుత్వం అని కాన్సెప్ట్ తీసుకొని మంచి ప్రభుత్వం అని పోతూ ఉంటే జనాలు ఎవరు మంచి ప్రభుత్వంలా ఫీల్ అవ్వలే. ఎక్కడ ఇంకా అది ఎన్ని రోజులు కొనసాగిస్తారు? వాళ్ళు మంచి ప్రభుత్వం అని చెప్తుంటే మేము ముంచిన ప్రభుత్వం అని మేము చేస్తే అది ముంచినది కనిపిస్తుంది కదా. కనిపించిందా మీకు? అరే అంత విజయవాడ అంత మునిగిపోయింది కనపడలేదా? ప్రకృతి విపత్తులకు కూడా మీరు చంద్రబాబు గారిని కూటమి ప్రకృతి విపత్తులకి కనీసము మీ కొంప మునుగుతుంది, ఆడ నీళ్లు వస్తున్నాయి, ఇంట్లో సర్దుకో నాగరాజు గారు అని చెప్పడానికి కూడా చేత కాలేదే, ఇంకా ఏముంటుంది? వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రకృతి ఎప్పుడు ఎలా ఎప్పుడు ప్రకోపిస్తుంది తెలియదు కదా. క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షాలు పడతాయి, ఎన్ని క్యూసెక్లు వదులుతున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి. యాక్చువల్ గా అయితే నేను ఈ ప్రాంతంలో అంతా పనిచేసి ఉన్నాను కదా. నెల్లూరులో ఎలా అలర్ట్ చేస్తారంటే, నెల్లూరులో ఉండే ఆఫీసర్స్ ని, నెల్లూరులో నేను పనిచేసేటప్పుడు మా ఇంట్లో వాక్ టాకీ కూడా ఉండేది. ఎందుకంటే నేను అక్కడ ఒక మండలానికి ఇన్ఛార్జ్ ఊరికి. నంద్యాలలో వర్షాలు పడితే నెల్లూరు ఎంత దూరం ఉంటుంది, నంద్యాలలో వర్షాలు పడితేనే నెల్లూరులో జనరల్ ని అలర్ట్ అయిపోతారు. అది లెక్క, గవర్నమెంట్ అట్లా పనిచేస్తుంది. అంతేగాని వీడికి దగ్గరికి వచ్చినాక అట్లా పనిచేయదు. మీకు ఏమి లెక్కలు ఉన్నాయి, IMD రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు చెప్పలేదు. శుక్రవారం మధ్యాహ్నానికి అంతా అందరు వెళ్ళిపోయినారు, శనివారానికి అంతా మునిగిపోయింది. మీరు చెప్పేస్తే వస్తాయని వాళ్ళు బుధవారం గురువారాల్లోనే మీకు చెప్పినప్పుడు మీరు శుక్రవారం అలర్ట్ చేసి ఉంటే కనీసం వాళ్ళు విలువైన వస్తువులతో వాళ్ళు బయటకు వచ్చి బంధువుల ఊర్లకు ఇంకో చోటుకో పోయి ఉండేవాళ్ళు. ప్రకోపించడానికి కూడా మీరు చంద్రబాబు గారిని బాధ్యత చేస్తున్నారు. అయితే ప్రకృతి ప్రకోపించడం కాదు, ప్రభుత్వం పనిచేయాలడా. ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అక్కడికి వెళ్ళి నీళ్ళల్లో తిరుగుతూ బోట్లలో తిరుగుతూ ముంచిన తర్వాత ఇంకా నువ్వు మునిగిపోయినావు, ఇంకా నువ్వు ఏం దుడిస్తే ఏమవుతుంది నీకు? నువ్వు చెప్పి ఉంటే తప్పుకొని ఉండేవాడివి, నువ్వు వెళ్ళిపోయి ఉండేవాడివి. మీ ఫ్యామిలీ భార్య బిడ్డలతో విలువైన వస్తువులతో ఆయన సీఎంఓగా చేసుకుని పరిపాలన సాగించాడు. మొత్తం కూడా వరదల్లోనే ఉండిపోయారు కదా చంద్రబాబు నాయుడు. 74 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడే ఆయన అంత కష్టాన్ని ఇల్లు మునిగిపోయేటప్పుడు చెప్తే ఒక రోజు ముందు నువ్వు వెళ్ళిపోయేదానికి నిన్ను లోపల పెట్టేసి ఆయన కలెక్టరేట్ లో పడుకుంటే ఏమొచ్చింది చెప్పు? అది బస్సులో పడుకుంటే ఏమొచ్చింది? నీకు చెప్పడం ముఖ్యమా? మునిగిపోతుంది వెళ్ళిపోండి అని. కర్నూలు వరదలు వచ్చినప్పుడు చెప్పలేదా? ఎంతమంది ఈ నుంచి పోయినాం ఆఫీసర్, 7 రోజులు పనిచేసి వచ్చినాం అక్కడ. బియ్యం అవన్నీ తీసుకెళ్ళి చెప్తే చాలు కదా. అన్నిటికంటే ఇన్ఫర్మేషన్ ముఖ్యం. నువ్వే అంటుంటావు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, ఇన్ఫర్మేషన్ ఈజ్ అది ఇది, ఇంక అన్నీ ఆయనే చెప్తాడు. ఇంక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు ఆయన గురించి? కానీ అది చెప్పలేదు ప్రభుత్వం. అయితే దాంట్లో విఫలం ఏంటంటే ప్రజల్ని అలర్ట్ చేయలేదు. అలర్ట్ చేసి ఉంటే అంత ఘోరం జరిగి ఉండేది కదా. మిగతావన్నీ ఇంకా నేనేం మాట్లాడట్లేదు. ఆయన పడుకున్నాడా, నీళ్ళలో తిరిగినాడా, ఇంకేం చేసినాడు అనేది కాదు. ఇంత పెద్ద వ్యవస్థలో ఒక 2 రోజుల ముందు కానీ ఒక రోజు ముందు కానీ చెప్పడం అయితే కష్టం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కష్టం లేదు. అది చెప్పకపోయి ఇంత అనర్థాలకు మూలమైంది. మునిగిపోయినవి నేను కాదు కదా, వీడియోలు, డ్రోన్స్ అన్ని. అందువల్ల ప్రభుత్వం నుంచి బయటికి రావడానికే 100 రోజులు లేదు, సరిగ్గా లేదని పట్టుకుంటారనే విషయం పైనే డైవర్ట్ చేసి మాట్లాడినాడని నేను గట్టిగా బలంగా నమ్ముతున్నాను. నెయ్యి కల్తీ విషయంలో మీ పాపం ఏమీ లేదంటారు? ఖచ్చితంగా లేదనే నేను నమ్ముతున్నాను. అని మీరు తిప్పు కొట్టడంలో కూడా వైఫల్యం చెందారు కదా, ఎక్కడ కూడా ఆ స్థాయిలో ఎక్కడ ఏం లేదు. కొంచెం తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా తిరుమలకు వెళ్ళి ప్రమాణం చేసి కదా డిక్లరేషన్ అడుగుతున్నారు, ఇస్తే పోయేదేముంది? ఆయన ఇంత ముందు పోలేదా? ఇప్పుడు ఏమైనా కొత్త? ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి అక్కడి యొక్క నియమ హిందూ సాంప్రదాయ ప్రకారము టీటీడీ నియమ నిబంధనలను కూడా తుంగలో తొక్కి ఆయన సీఎం హోదాలో అక్కడికి వెళ్ళాడు. ఆయన ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అనేది ఈ రోజు మీ పార్టీలోనే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుమల పోలేదా? నాకు నా నాలెడ్జ్ లేదు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అన్నారు కదా గతంలో ఇందిరాగాంధీ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పోయేదేముందని. నేను అడిగిందానికి చెప్పు. ఇప్పుడు ఆయన ఇంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉండి ఎప్పుడు తిరుమల పోలేదా?
అది నా నోటీస్లో లేదండి. నువ్వు అదే మేధావి అని చెప్తున్నా కదా. నా నోటీస్లో లేదు. అది ఇస్తే పోయేదేముంది? ఆయనే చెప్పాడు కదా, నేను 4 గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ చదువుతాను, బయటికి వెళ్తే మీకు హిందుత్వం ఇప్పుడు ఎందుకు అయిపోయింది? ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు కులాలన్నింటినీ ఉపయోగిస్తారు, ఇప్పుడు మతాలను ఉపయోగిస్తున్నారు. కూటమికి వచ్చిందని మతాన్ని ఎంత ఘోరంగా ఉపయోగిస్తున్నారంటే, లేకపోతే ఇప్పుడు అన్ని మతాలు సనాతన ధర్మం ఇంకో ధర్మ ప్రస్తుతం అందరూ వచ్చేసి ఆడ ఇప్పుడు అడ్డుకునే పరిస్థితి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఇంత ముందు మొట్టమొదటిసారి పోతూ ఉండింటే అది వేరు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పోయినాడు. పాదయాత్రనే పెద్ద ఉదాహరణ కదా. సరే, ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? పోయి డిక్లరేషన్ ఇచ్చేసి స్వామివారిని మొక్కులు తీర్చుకున్న తర్వాత అక్కడే మాట్లాడి అక్కడే ప్రమాణం చేయొచ్చు కదా, ఈ కల్తీకి నాకు సంబంధం లేని ఎలాంటి పాపము చేయలేదు. ఆడికి పోయిన తర్వాత ఆయన ఏం చేసి ఉండేవాడే కదా. మీరు పోకముందే ఇవన్నీ చేసేసి నోటీసులు ఇచ్చి ఆడికి పోయిన నోటీసులు ఎక్కడ ఇచ్చాము? నోటీసులు ఇచ్చింటే మీడియాకు చూపెట్టమని చంద్రబాబు గారు అడుగుతున్నారు కదా. నోటీసులు అనేది చూపించే కదా సారు, బ్రహ్మాండంగా వచ్చినాయి. నాకు కూడా ఇచ్చిండే వాళ్ళు. ఇంకా నేనేదో నా మీద కొంచెం నమ్మకంతో మొదలుపెట్టారు. నాకు ఇవ్వాలని నాకు మొన్న మొదటిసారి కూడా ఒకసారి నోటీసు రాత్రి తెచ్చి ఇచ్చారు. నాకు కూడా ఇచ్చి చేయకూడదు అనుకునేది. అందులో నోటీసులు ఇచ్చారు. నోటీసులు అన్ని సోషల్ మీడియాలోకి వచ్చేసినాయి, వాట్సాప్లో తిరుగుతున్నాయి. సార్ కూడా చూపించాడు. నోటీసులు ఇచ్చిన మాట నిజం. మీరు ఎక్కడ అడగాల? ఆయన లోపలికి పోయేటప్పుడు ఆడగదా అడగాల. మీరు ఇప్పుడే వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి వేరే వేరే నుంచి వచ్చేసి అన్ని మతాలు ఇది మీరు ఎందుకు ఇలా చేసినారు, మా వాళ్ళు వస్తున్నాడు మీరు పోవద్దు అని మీరు ఇంత భయోత్పాతం సృష్టించారు. ఇంకా అవసరం ఏముంది? మనసు ఎందుకు పోతారు ఎవరైనా కూడా? ప్రశాంతత కోసం పోతారు. ఆ ప్రశాంతత ఇక్కడే లేకుండా చంపేశారు కదా. ఎందుకు ఆయనకు విరక్తి వచ్చింది? దానికి మీరు చేసింది ఈరోజు సరే పార్టీ పిలుపు మేరకు పాప ప్రక్షాళన పూజ కదా. ఎవరి పాపం ప్రక్షాళన కోసం చేశారు? మీరు చేసిన పాపమా అలాంటి ఎవరు చేసిన పాపము? చంద్రబాబు నాయుడు గారు చేశారు పాపం. ఎందుకంటే ఆయన కదా బయటికి తీసుకొచ్చింది కలియుగ దైవానికి. ఇలా నేను నమ్మట్లేదు. ఎందుకంటే జూలై 2, 12 వచ్చిన దాన్ని ఇన్ని రోజులు 100 రోజులు ఆగి ఆయన మళ్ళీ చదివి వినిపించాడు. అప్పుడే ఆయన ఏదో సర్దుబాటు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్నిసార్లు రిజెక్ట్ అయినవి, ఎన్నికి వెళ్ళిపోయినాయి. నేను కూడా తిరుపతిలో హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నాకు కూడా శాల్వలు దుప్పట్లు ఇవి చెక్ చేసేటప్పుడు నేను కూడా సర్టిఫై చేసేవాడిని. సరిగ్గా లేనప్పుడు రిజెక్ట్ చేసి వచ్చేవాడిని. నాకు తెలుసు కదా ఏం జరుగుతుందని. నన్ను ఆఫీసర్గా పంపించేవాళ్ళు. నేనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో. టెక్స్టైల్స్ వస్త్రాలు ఏమైనా కొనాల్సి వచ్చినప్పుడు స్వామివారికి వాటికి కమిటీలో నేను మెంబర్ని. రిజెక్ట్ చేసేవాళ్ళం మేము బయటికి వెళ్ళిపోతాం. రిజెక్ట్ చేసినట్టు లోపలికి ఎట్లా పోతాయి? ఒకవేళ జూన్ మేము గవర్నమెంట్లో లేనప్పుడు అవి మీరు రిజెక్ట్ చేసినప్పుడు లోపలికి పోయినట్టు ఎవరిది బాధ్యత? ఆయన ఈవో గారు చెప్తున్నారు రిజెక్ట్ చేశాము, 4 ఎన్నికి పంపించాము ఆయన చెప్తే అప్పటికే 4 వాడారు. 4 వాడిన తర్వాత అనుమానం 4 వాడలేదు, పంపించాము. 4 మార్చావు, మాట మార్చావు. మొదలు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పింది 4 వాడారు. 4 మళ్ళీ అనుమానం వచ్చి పంపిస్తే ఎప్పుడు వాడారు? ఆయన లెక్క ప్రకారము ఎప్పుడు వాడారు? జూన్లో వాడారా, జూలైలో వాడారా, ఆగస్టులో వాడారా? ఎప్పుడు వాడింది? ఎప్పుడు ఆయన ఎప్పుడు? అయితే ఇప్పుడు స్వామివారికి జరిగిన యొక్క పాపములో కావచ్చు మీకు ఎలాంటి సంబంధము లేదు అంటారు. సరే, ఈరోజు హిందూ సమాజం అంతా ఇంత భయపడుతుంది కదా, మీరు ఒక హిందూవాదిగా ఏం చెప్తారు చెప్పండి? ఏం లేదు, భయపడేటట్టు చేశారు. ఇప్పుడు ఇంత ముందు ఎట్లా ఉందో అలాగే ఉంది. మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే మొన్న ప్రతిదీ కులాన్ని ఉపయోగించేసి గెలిచినారు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి మళ్ళీ మతాన్ని మీరు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు రాజకీయ లబ్ధి కోసం. వేరే ఏం లేదు. ఎలా అయిపోయిందంటే తిరుమల లడ్డు మీద జోకులు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎవరు దానికి కారకులు? ఎవరు మాట్లాడారు? కలియుగ దైవము, ప్రత్యక్ష దేవుడు, ఆది దేవుడు, ఆయన మీద ఆయన దగ్గర ఉండేటివి మీరు పవిత్రంగా పెట్టాలి, సర్దుబాటు చేయాలా, పవిత్రంగా పెట్టాలా. మీరే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, మీకంటే పెద్ద అధికారి ఎవరున్నారు ఇంట్లో? దాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు కదా ఇవన్నీ చేసింది. అంతే అనాలోచితంగా దురుద్దేశపూర్వకంగా మీరు బయట పెట్టి ఇవన్నీ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉండింది కదా అధికారము. ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే మీరెందుకు మీడియాతో మాట్లాడాలి? ఇవన్నీ ఎందుకు చేయాలా? ప్రూఫ్స్ చూపించేసి ఎవడు తప్పు చేసినాడో బెడిలేసి తీసుకోండి. హిందూ సాంప్రదాయాలను తుంగలో దొక్కారు. ఎప్పుడు కూడా 7 కొండల స్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో దంపతులతో వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా ఒక్కసారైనా దంపతులతో వెళ్ళారా? అసలు చేయాల్సిన పనులన్నీ మానుకొని కరెక్ట్ గా మీకు కావాల్సింది ఇదే. మీరు డైవర్ట్ చేయాలా, పాలిటిక్స్ డైవర్ట్ చేయాలా. మీరు సూపర్ 6 పథకాలు ఇచ్చారు, అవి సంఖ్య నాగించాలా, ఎవడు అడగకూడదు. మీరు లడ్డులో నెయ్యి లేదా సతీమణి డిక్లరేషన్ ఇవి మాట్లాడాలా. మీరు గెలిచినారు ఈ విషయంలో.
ఓకే. మీరు మతాలను అందరూ తీసుకొచ్చిన గెలిచారా మీరు గెలిపించారా? మేమేం మీ గెలిపించలేదు. చేతకంతనం అనొచ్చు కదా. ఎట్లయినా అంటే మీరు ఆ పాపాన్ని మేము చేయలేదని తిప్పి కొట్టడంలో మీరు పూర్తి వైఫల్యం చెందారు కొంత కదా. టైం పడుతుంది. ఆ, నేను కొట్టేసి వచ్చిన కళ్యాణదుర్గంలో టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా, మళ్ళీ ఇప్పుడు నాగరాజు మాట్లాడిస్తున్నాడు, మాట్లాడుతున్నా, ఇది తిప్పి కొట్టడమే కదా. ఓకే. ఇప్పుడు ఏం మాట్లాడాలి ఈ టైంలో? మీరు సూపర్ 6 పథకాలు మాట్లాడాలా, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, ఇది మాట్లాడాలా? ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం మీరు ఇది తీసుకొచ్చినారు. సరే, ఇంత చెప్తున్నారు కదా మీరు, పాప ప్రక్షాళన పూజ చేశారు. పాప ప్రక్షాళన ఎవరు ప్రారంభించినారు? మీరు చేశారని వాళ్ళు ఆరోపించారు. నేను అడగట్లేదు. మీకున్న దాని ప్రకారము ఈ రాష్ట్రంలో పాప ప్రక్షాళన ఎవరు ప్రారంభం చేశారు? సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. అవును. ఇంకా పేరు ఎందుకు? సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు పాప ప్రక్షాళన పెట్టారు. ఈ ఎందుకు పెట్టారు? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక మీరు చేసిన పాపాన్ని కడగడానికి మేము ఆ పాపం చేశామని ఎవరు చెప్పారు? ఆయన వాళ్ళు భావిస్తున్నారు. రిపోర్ట్ ప్రకారం NDDB భావిస్తున్నారు అంతే. అది ఎవరు చెప్పారు? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నువ్వు చెప్పాల్సిన పని ఏముంది? నువ్వు తీసుకో, పెట్టే, చేతులు ఉన్నాయి కదా, బేడీలే. నిన్ను ఎవరు వద్దంటున్నారు? దోషం చేసింటే ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? క్వాలిటీ గురించి మాట్లాడాల్సింది పక్కన పెట్టి రేటు గురించి మాట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ రేటు మర్చిపోయినారు, ఎందుకంటే మీరు కూడా అదే రేటు కొన్నారు కాబట్టి. ఇప్పుడు రేటు గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారో ఎందుకు పూనా నుంచి కొన్నారు వీళ్ళు, రేటు తక్కువ అని పూనా నుంచి కొనుగోలు చేశారు అనేది చెప్తున్నారు. వేరే దేశాల నుంచి కూడా స్వామివారికి జీడిపప్పులో ఏమైనా వస్తుండొచ్చేమో నాకు తెలియదు. రేటు చూస్తారు, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెండర్స్ చేస్తారు, ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినవి కాబట్టి. దాని మీద నాకు పెద్ద పరిజ్ఞానం లేదు, కానీ అది జరుగుతూ ఉంటుందని నాకు తెలుసు. సరే, పాప ప్రక్షాళన పూజ ఈ రోజు మీరు ర్యాలీ చేశారు కళ్యాణదుర్గంలో, బాగానే ఉంది. దానికి సంబంధించి మాట్లాడాలి, కానీ ఇదేంటి మళ్ళా కూటమి ప్రభుత్వం మీద నీకు 15,000 గోయిందా, నీకు 18,000 గోయిందా, ఉచిత బస్సు గోయిందా, ఇవేంటివి మళ్ళీ నాకు అర్థం కాదు. మీరు రాజకీయ ర్యాలీ చేశారా, పాప ప్రక్షాళన ర్యాలీ? ఎక్కడున్నాను? మీరున్నారు, జనాల్లో ఉన్నారు. జనాల్లో సరే కాదు, ఎక్కడున్నాను? రాజకీయాల్లో ఉన్నానా? రాజకీయాలు మాట్లాడడానికి ఏం మాట్లాడతాడు? చేసింది అది రాజకీయం కాదు కదా. పాప ప్రక్షాళన, ఏదైతే మీరు పాపం చేశారంటున్నారో ఆ పాపం కడుక్కోవడానికి. మేము కడుక్కోవడానికి ఎక్కడ మాట్లాడాము? ఇవి రోడ్ల మీద పోతున్నప్పుడు మాట్లాడాము, లోపలికి పోయినప్పుడు పాప ప్రక్షాళన చేసినాము. ఓకే. నడి రోడ్లో, నడి వీధుల్లో మాట్లాడేటప్పుడు ఇవే మాట్లాడాము. ఏమన్నాం? గోవింద అన్నాము. గోవింద అంటే గోవింద. మీకు పోలీసుల అనుమతి లేదు, పోలీసులు కేసులు పెడతామన్నారు. ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఎందుకు ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏ ర్యాలీ చేశారు మీరు? మాకు జల్లలే. ఇప్పుడు నెయ్యి మీద మరి నెయ్యి గురించి మాట్లాడాలి. నీకు 15,000 మాట్లాడాను. నీకు 15,000 ఇవ్వలేదు సందర్భం అంటారా? అవును, ఏ సందర్భం అయినా నువ్వే కదా ఇస్తానని వచ్చినావు. ఇంకెవరు అడగాల? ఇంకా ఓడిపోయినానంటే నేను అడగకుండా ఉండాలంటే ఎట్లా వీలవుతుంది? అడగాలి. ఇప్పుడు అదే ఇందాక మొదట ఉపోద్ఘాతంలో అదే కదా చెప్పింది. ఉపోద్ఘాతంలో చెప్పింది అదే. వాళ్ళు డైవర్ట్ చేయాలనుకున్నారు, డైవర్ట్ చేసినారు. అందరూ కూడా మాట్లాడాల్సిన అంశాల మీద మాట్లాడకుండా ఈ అంశాల మీద మాట్లాడేటట్టు చేశారు. ఈ ఇంట్లో ఈ విషయం పైన ఏ ఇంట్లో మాట్లాడలేదో చెప్పమను. అందరూ మాట్లాడేటట్టు చేసినారు. అది వాళ్ళ కూటమి. కానీ ఎన్ని రోజులు జరుగుతుంది ఇట్లా? మళ్ళీ 200 రోజులు రాదా? 100 రోజులు ఒక్కటేనా నీ ప్రభుత్వం? 200 వస్తుంది కదా. ఎప్పుడు 200 రోజులు ఇంకా మళ్ళీ వస్తారు, మాతో జనాలు వస్తారు. నీకు 18, నీకు 15 వస్తుంది. అది ఇప్పుడు హిందూ సాంప్రదాయాన్ని బతికించడం కోసం, హిందూ సమాజాన్ని బతికించడం, వాళ్ళ ధైర్యాన్ని నూరిపోసే ఇదిలో ఉన్నది కూటమి ప్రభుత్వం. హిందూ అనేది సనాతనం. అది సనాతనం అంటే ఆది అనాది. అది ఎప్పటి నుంచో ఉన్నది. అది ఆది అంత్యం లేని ఎప్పటి నుంచో అది ఒక వే ఆఫ్ లైఫ్. ఈ రోజు ఈయన ఉద్ధరించడానికో లేకపోతే ఇంకోటి పెడితేనో కాదు. ఆ ఎన్నో ఒడిదుడుకులు వేల సంవత్సరాల నుంచి చుట్టూ ఉన్న విదేశీ మూకల నుంచి అది రక్షింపబడింది. అంటే అందుకే మా క్యాప్షన్ కూడా ధర్మో రక్షిత రక్షిత అనే బ్యానర్ కింద మేము పోయింది. అందువల్ల నువ్వు నేను కంకణం కట్టుకొని ఈ రోజు దానికోసం యుద్ధం చేయాల్సిన పనులే. అది దాని స్వతహాగా అది మలినం లేకుండా అది తయారవుతుంటుంది. అది ఒక మహాప్రవాహం లాగా, గంగా ప్రవాహం లాగా. నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే, గడిచిన గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పులు ఏంటివో తెలుసుకోకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుంది, ప్రజలు మళ్ళా మా వైపు మరలుతారు అనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. మీరు ఏమీ మేము చేయలేదు. 100 రోజులు అయ్యింది. వాళ్ళు క్యాప్షన్ ఎవరు తీసుకొచ్చినారు? మంచి ప్రభుత్వము అని వాళ్ళు తీసుకొచ్చారు. మంచి ప్రభుత్వం ఆడ జనాల్లో లేదు, మంచి కనపడలేదు. మీరు ఎలా చెప్తారు? ఆడ ఉంటే ముంచిన ఇది తీసుకురారు, నెయ్యి తీసుకురారు. నువ్వు చెప్పే మీరు ఏమి చేసినా కూడా వాళ్ళు పరిపాలన చేసుకుంటూ పోతారు చెప్పి ఒక చోట మంచి ప్రభుత్వం
ప్రభుత్వం అని ఏ జిల్లాలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మంచి ప్రభుత్వం అని చెప్పిన చోట ఒక 1000-2000 మంది జనాలు వచ్చి పెన్షన్ ఇస్తామన్నారు, వచ్చి రాగానే 7,000 పెన్షన్ ఇచ్చారు, దీపావళికి గ్యాస్ ఇవ్వబోతున్నారు, ఇంకేం కావాలి మీకు? ఇంకా వచ్చే దీపావళి ఈ దీపావళి ఇప్పుడు వచ్చే దీపావళికి ఇప్పటికైతే గోవిందనే కదా వస్తుందేమో చూద్దాము. ఒకటి ఏంటంటే మంచి ప్రభుత్వం బోర్డు వేసుకున్నాం, ఆ బ్యానర్ కింద మీరు పనిచేస్తున్నారు, మీరు చెప్తున్నారు, ఎంతమంది వింటున్నారు వెనక ముందు, ఎంతమంది వింటున్నారు? అది కదా ఆ రిపోర్ట్లో చూసుకొని కదా నెయ్యి వచ్చింది, లేకపోతే ఇది రానే రాదు. ఒకవేళ మంచి ప్రభుత్వం అని వాళ్ళు ఫీల్ అయ్యి ఆడ వేలాది మంది 100,000 మంది వచ్చినారనుకో, ఇది ఉండదు. ఇంకా ఇది తెబ్బగొడుతుంది అనే విషయం పైన దీని మీద వస్తున్నారు. ఆయనేమో పాపం వచ్చి సంపదనంతా బటన్లు నొక్కి ఆయన ఇచ్చినాడు, ఈయన ఆడ కూర్చుంటే డబ్బులు అన్ని ఆయనకు వచ్చి పడ్డాయి. అసలు ఇన్ని సార్లు మా బాస్ బటన్ నొక్కితే ఒక్కసారి ప్రజలు మాకెందుకు బటన్ నొక్కలేకపోయారని మాకు వచ్చినాయి, ఇంకా ప్రజలకు వస్తాయి. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వాళ్ళు శాశ్వత ప్రయత్నిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట విన్నారు, నేను చేయిస్తాను అంటున్నారు కదా గట్టిగా. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఆయన ఒక్కసారి ఆయన అంత ముందు మాట్లాడినవి ఇప్పుడు మాట్లాడుతున్నారు, చూసుకోమను. సుగాలి ప్రీతి విషయం చూసుకోమను, ఏదైనా కూడా ఒకసారి చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది కదా అప్పుడేం మాట్లాడుతున్నాడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అనేది. ఇది చేయాలనే కదా. ఒకవేళ మంచి చేస్తే నేనైతే బేసజం లేకుండా వాళ్ళు చేసిన మంచిని నేను ఒప్పుకుంటాను. ఓకే ఓకే. ఒకటి పెన్షన్ అంటే మేమే ఇండ్లకి ఇస్తున్నాం కాబట్టి పెన్షన్ విషయంలో వాళ్ళకేం లేదు. ఒక ఉద్యోగస్తులకు మాత్రం ఓట్ల జీతాలు ఇస్తున్నారు కాబట్టి అది మంచి చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతాను. సరే, మొత్తం మీద తీసుకుంటే 5 ఏళ్లలో మేము చేసిన తప్పులు ఏంటి, ప్రజలు మాకెందుకు ఇలా వ్యతిరేకంగా తీర్పునిచ్చారని ఏమన్నా ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నారు మీరు? నేను కన్నా పార్టీ యాజ్ హోల్ మీరు కానీ చెప్పుకుంటండి, మీరు మీ విషయంలో చెప్పండి. ఇప్పుడు నా విషయంలో అయితే పెద్ద కనపడలేదు. ఒకరు కూడా వచ్చేసి నీ బాగా కసి తీర్చుకున్నాం నీ మీద, నువ్వు చాలా ఎక్కువ చేస్తుంటివి అని అట్లాంటిది ఏం నాకైతే వినపడలేదు. ఎలక్షన్స్ అప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తే గతంలో 2019లో పోటీ చేసినప్పుడు జేసీ పవన్ రెడ్డి గారి మీద అనంతపురం ఎంపీగా రంగయ్య వచ్చాడని చెప్పండి అని చెప్పారంట. నిజంగా రంగయ్య వచ్చాడని ప్రజలు నమ్మారు. ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు 2024లో రంగయ్య ఉన్నాడని చెప్పండి అన్నారు. మీరు అంత గట్టిగా ఉన్నాడు అని చెప్పినా కూడా ఎందుకు ప్రజలు ఫీల్ కాలేదు, మాకు రంగయ్య ఉన్నాడని ఎందుకు ఫీల్ కాలేదంటారు? ఎందుకంటే నేను పోయిన టైంకే చాలా టైం మించిపోయింది. ఓకే, మించిపోయింది. ఇంకా చూస్తున్నాం, నేను కూడా ఆలోచన చేశాను. కానీ ఉన్నాడు అన్న మాటల్లో అయితే ఉన్నమాట నిజమే కదా. ఓకే. ఇప్పుడు కళ్యాణదుర్గం రాజకీయ చరిత్రలో ప్రతిపక్షాలుగా ఎవరు ఇది ముందుకు ప్రోగ్రాములు చేసినది లేదు. వెంటనే నేను కనీసం ఓడిపోయిన ఒక 24 గంటలు తిరగక ముందే ఉదయం 10-10:30కే మళ్ళీ పోయాడ కూర్చున్నాను. ఓకే. మరుసటి రోజే జూన్ 5వ తారీఖు నుంచి కూర్చున్నాను. ఎందుకంటే నేను ఉన్నానని చెప్పినాను, ఉన్నాను. కానీ చాలా తప్పులు అందరివి కూడా నాలో కూడా ఉంటాయి, నాకు తెలియని తప్పులు ఉండొచ్చు. కానీ ఇంకా వాటిని సరి చేసుకోవాల్సిందే, సరి చేసుకొని మళ్ళీ ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిందే. అంటే పార్టీ ఇంత ఘోర వైఫల్యానికి అసలు కారణం ఏంటి? ఇంత చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇంత అమలు చేసిన, ఇన్నిసార్లు బటన్ నొక్కినా కూడా 11 స్థానాలకే ఎందుకు పరిమితం చేశారు? చాలా ముఖ్యమైనవి ఏంటంటే ఉద్యోగ వర్గాలు నుంచి ఎంప్లాయీస్ నుంచి మాకు అంత రాలేదనేది అది నిజమైన వాస్తవం. మాకు బాగా కనిపిస్తున్న ఒకటి. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు కూడా రాత్రి మందుబాబుల గురించి వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయారు, మేము చేయలేకపోయినాం అనేది బాగా కనిపిస్తున్న విషయం. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా నేను నమ్మేది, పూర్తిగా వ్యక్తిగతంగా నేను నమ్మేది ఏంటంటే నువ్వైనా నేనైనా మీ తమ్ముడి ఇంటికో మీ తమ్ముడి పిల్లలను చదివించడానికో మీ చెల్లెల కూతుళ్ళను చదివించడానికో నువ్వు ఖర్చు పెడతావు. నీ డబ్బులు తీసి నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటావు. మీ తమ్ముడి ఇంటి ముందు రోడ్డు లేకపోతేనో నీ చెల్లెల ఇంటి ముందు కరెంటు స్తంభం లేకపోతే నువ్వు ఖర్చు పెడతావా? కష్టం, ఖర్చు పెట్టాలి. అది ఎవరు పెట్టాలా? ప్రభుత్వం పెట్టాలా. అది కొంచెం వ్యక్తిగతం. అది ఇంకా ఓకే, మనము ఇంట్లోకి ఇవ్వగలిగినాం కానీ ఇంటి ముందు ఉన్న వాటిలో ఇంటి బయట ఉన్న అవసరాలను తీర్చలేకపోయాము. అది ముఖ్యమైనవి అవి, ఎందుకంటే ప్రభుత్వమే చేసి తీరాల. ఓకే. పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీపై ఎంతో నమ్మకంతో ఒక ఎంపీగా సక్సెస్ అయ్యారు కాబట్టి, అంటే సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావడంలో కావచ్చు, ఏపీ సమస్యలను పార్లమెంటులో వినిపించడంలో కావచ్చు, ఒక్క రోజు కూడా పార్లమెంటుకు ఆబ్సెంట్ లేకుండా వెళ్ళి మీ గలాన్ని వినిపించడం మీరు పూర్తిగా సక్సెస్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే మీరైతేనే సరైన నాయకుడు కళ్యాణదుర్గంకి అనేసి మిమ్మల్ని అక్కడికి పంపించారు. కానీ ఇక్కడే ఉన్న పక్కనే ఉన్న ఎమ్మెల్యే తోపుదూతి ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, కొంతమంది మాత్రం ఎలాగైనా మిమ్మల్ని పక్కన పెట్టించాలనే ఉద్దేశంతో మీకు పోటీగా ఉమామహేశ్వర నాయుడిని రంగంలోకి దింపారాడ. చివరి వరకు కూడా మిమ్మల్ని తప్పించి ఉమామహేశ్వర నాయుడిని అక్కడ బరిలోకి దింపాలనేది విష ప్రయత్నాలు అయితే జరిగాయి అక్కడ.
కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా మీ పైన నమ్మకంతో మిమ్మల్ని బలపరిచారా? అంటే ఆ ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు మీకు పూర్తిగా సహకరించాడు అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఆయనదైతే తేడా ఏం లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన ఒక 40 రోజుల ముందు వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చిన క్షణం నుంచి నాతో ఉన్నాడు, కలిసి తిరిగాడు. ఏమిటంటే ఆయనతో పాటు ఎవరైతే ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన నమ్మి, ఆయన చెప్తున్న మాటలు నమ్మి నాకు వేసి ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఉమామహేశ్వర నాయుడు అయితే చాలా నిజాయితీగా కష్టపడ్డాడు, నాతో ఉన్నాడు, చేసినాడు. వాళ్ళు అటువైపు నుంచి ఏదో జరిగి ఉంటుందని అనుకున్నాం. రెండోది ఏం జరిగిందంటే ఆయన అంతకాలం ఆ పార్టీలో ఉండి పక్కకు వచ్చేసరికి ఆ పార్టీలో ఇంకా కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే, అది రివర్స్లో కన్సాలిడేట్ అయిపోయింది. ప్లస్లో ఇటువైపు కాకుండా అటువైపు కన్సాలిడేట్ అయిపోయింది. అది కొత్తగా ఇంకొక విమర్శ కూడా వినిపిస్తుంది, ఒక వార్త కూడా బయటికి వస్తుంది. అంటే రంగయ్య గారిని కళ్యాణ్ దుర్గం నుంచి తప్పించి గుంతకల్లుకు పంపించి ఉమామహేశ్వర నాయుడిని అక్కడ కోఆర్డినేటర్గా అకామిడేట్ చేయడానికి తోపుదుర్తి ప్రకాష్ వర్గము పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తోంది అనేది బయట ఉంది. నేనేమంటా ఇట్లాంటి నాగరాజు చాలా ముందుగా తీసుకొస్తాడు. అంత ముందు ప్రశాంతంగా ఎంపీగా ఉన్నప్పుడు కళ్యాణ్ దుర్గం చెప్తుంది, కెమెరా కళ్ళల్లో చూసి చెప్పమని చెప్తే మళ్ళీ అదే జరిగా. నాకు తెలిసి అట్లాంటివి ఏం లేవు, ఈసారి అట్లాంటి ప్రయోగాలు ఏం చేయరు. ఎందుకంటే మళ్ళా మొదటి నుంచి ఎత్తుకోవాలి కదా. ఇప్పుడు 6 నెలలు తిరిగిన పద్ధతి, ఆ పరిస్థితి మళ్ళీ అవన్నీ తేడా వస్తాయి. అట్లా ఏమి ఉండదు. అట్లాంటిది అయితే నాకేం లేదు. హ్యాపీగా ఉన్నారు పార్టీలో? నేనే డబల్ హ్యాపీ. నాకేముంటుంది, ఓడిపోయినా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అట్లా కాదు, అంటే దాన్ని స్వీకరించాలా. నేనైతే ఒక నైతికత కదా, నేను గెలిచినప్పుడు లక్షల మెజార్టీతో గెలిచినప్పుడు చాలా హ్యాపీగా ఉండి, ఓడిపోతానే చాలా కుంగిపోతే అది ఏముంటుంది దాంట్లో. కానీ ఎందుకంటే అనుమానం అవుతుంది నాకు తెలిసి ఒక 8 రోజుల 10 రోజుల క్రితము నీలకంఠాపురం వెళ్ళి మడకసిరిలో నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారిని రంగయ్య గారు కలిశారు. ఎందుకు కలిశారు? అదేం రాజకీయ కారణం కాదు, అది అర్థం కాలేదు. ఏం కదా, నువ్వు తెలుసుకో కావాలంటే చెప్తాను కదా. అదే మామూలుగా ఆయన నా గురువు. నేను వెళ్ళి మీకు ఎట్లా? అరే మళ్ళీ కొత్తగా చెప్తావు. మీరు ఆఫీసర్, రాజకీయ నాయకుడు ముందు నుంచి ఆయన ఉన్నాడు కదా, నేను ఆయన దగ్గర పనిచేసి ఉన్నాను కదా. మంత్రిగా ఉన్నప్పుడు మీరు పనిచేస్తున్నారు. నేను అక్కడ కోల్డ్ స్టోరేజ్ చూడడానికి వెళ్ళాను. మామూలు కూడా దేవాలయానికి అప్పుడప్పుడు వెళ్తుంటాను, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటాను. ఆయన మామూలుగా ఆయన కలవడంలో ఏం రాజకీయాలు ఏం మాట్లాడారు? ఏమైనా కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోబోతున్నారా? రంగయ్య గారు ఎందుకు కలిసారు నీలకంఠాపురం వెళ్ళి? రఘువీరారెడ్డి గారిని ఎందుకు కలిసారు? సాటిస్ఫైగా ఉన్నారా లేదా పార్టీలో? నేను చాలా సాటిస్ఫై ఉన్నాను. నా ఒంట్లో ఉండే షుగర్కి పొగర్కి వేరే పార్టీలు పనికిరావు. ఇంకా వేలైతే పార్టీ షుగర్కి పొగర్కి రెండు ఉండేదానికి పెడితే పార్టీ పెడతానే కానీ ఇంకా వేరే పార్టీ లేదు. ఇప్పటికీ బాస్ గారిని పార్టీ గారిని జగన్ అన్న నాకేమైంది వేరే ఆలోచన. ఓడిపోయిన తరువాత ప్రతి ఒక్కరు కూడా జక్కంపూర్ రాజా కావచ్చు, దాడిశెట్టి రాజా, వీళ్ళందరూ కూడా అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా పార్టీలో ఉన్న ఒక కోటని నిందించి వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని, ముఖ్యంగా ధనుంజయ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందించి వీళ్ళ వల్లే పార్టీ ఓడిపోయింది, వీళ్ళే నాశనం చేశారు. మీ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు కూడా మీ సాక్షి టీవీ డిబేట్లోనే పెద్ద ఎత్తున అంటాడు, కేవలం ఒక సూడో మంత్రి, ఒక షాడో మంత్రి సజ్జల వల్లనే పార్టీ ఓడిపోయింది అనేసి పెద్ద ఎత్తున. దీన్ని మీరు సమర్థిస్తారా? ఏమంటానంటే ఇప్పుడు మేమే కదా ఉన్నాం, నేను స్వతహాగా ఎంపీగా ఉన్నాను. అవును, ఏదన్నా ఉన్నానంటే అప్పుడే ఎదిరించాలి. ఆయన నచ్చకపోతే అప్పుడే ఎదిరించాలి కదా. నాకేమో టికెట్ ఇచ్చేంత వరకు ఉండి, ఓడిపోయేంత వరకు ఉండి, ఇంకా ఏదైనా గెలిచింటే ఈ మాటలు మాట్లాడరు కదా. జగనన్న గెలిచి ఉంటే వీళ్ళు ఎవరన్నా ఒక్కడు బయటకు పెట్టాడు ఉన్నాడా? లేదు. ఆయన చేసినటువంటి అద్భుతం అనేటోళ్ళు కాదా? కరెక్ట్. ఇప్పుడు ఓడిపోతే మాత్రం అందరూ మాట్లాడుతున్నారు. నీకు నైతికంగా ఎక్కడిది? నువ్వు ఆ రోజే చేసి ఉండాల్సింటివి, అప్పుడే మాట్లాడాల్సింటివి. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు? అందువల్ల పోవాలనుకున్నప్పుడు పోతారు, అది వేరే విషయం. అంటే కేతిరెడ్డి గారు కూడా ప్రతి అంశంలో కూడా పాయింట్అవుట్ చేసి వచ్చారంటే సినిమా టికెట్ల ధరలు పెంచిన విషయంలో కావచ్చు, ఎవరికి అవసరమో అవసరానికి గుర్తించి మనం సాయం చేస్తే బాగుంటుంది. డిమాండ్ అండ్ సప్లైని మనం గ్రహించాలి. డిమాండ్ లేకపోయినా మనం సప్లై చేయడం వల్ల ఏదైనా కూడా పలచన అయిపోతాం అన్నట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఏదైనా కూడా దాని విషయాలు కూడా కేతిరెడ్డి గారు కూడా ప్రతి అంశంలో కూడా పాయింట్అవుట్ చేస్తూ వచ్చారు కదా. ప్రతి అంశంలో ఇది ప్రజాస్వామ్యము, పార్టీలో కూడా ఎంతో కొంత ప్రజాస్వామ్యం ఉంటుంది. నువ్వు ఏ అంశం మీదైనా నువ్వు నిక్కచ్చిగా మాట్లాడచ్చు, కానీ అది నాగరాజుకు వినిపించేటట్టు మాట్లాడకూడదు. ఓకే, నువ్వు మాట్లాడు, ఎవరినైనా నీవు తప్పు అనిపిస్తే మాట్లాడు, కానీ ఒక స్థాయిలో ఉండి ఉన్న వ్యక్తులు బయటకు మాట్లాడకూడదు, లోపల మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడి ఏం చేస్తావు? నువ్వు అంతకుముందు మాట్లాడాల్సింటివి.
ఇప్పుడు మాట్లాడి ఏం చేస్తావు? పోయిన సంవత్సరం మాట్లాడింటే, అంతకుముందు మాట్లాడింటే ఏదైనా తేడా ఉండింటే మార్చుకుందరు. ఒకవేళ మార్చుకోకపోయినా నీకు డేట్ దొరికేది, నేను పలానా టైంలో చెప్పి ఉన్నాను, ఆయన వినలేదు అని. ఇప్పుడు మమ్మల్ని తిరుగుతుంటారు, నువ్వు చెప్పొచ్చు కదా ఏం చేస్తున్నావు అని అంటుంటారు మమ్మల్ని. మేము చెప్పి ఉంటే మాకు డేట్ మిగిలేదు కదా, మేము ఆ రోజు చెప్పి ఉంటే అని. ఇప్పుడు ఇంత రోజు అన్నీ అయిపోయినాక ఇప్పుడు మాట్లాడడం అనేది ఇంకా మంచిది కాదు. అది ఓకే, ఒకవైపు వీళ్ళేమో ఇలా వాళ్ళు మాట్లాడడం తప్పు కాదు, మాట్లాడుతున్న టైం కరెక్ట్ కాదు అంటాను నేను. ఓకే ఓకే, వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఈ టైం కరెక్ట్ కాదు, మీరు ముందు మాట్లాడిండాల్సింది. ఓకే ఓకే. అయితే వీళ్ళ వర్షన్ ఇలా ఉంటే, ఇంకో వర్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, లాస్ట్లో కిలారి రోషయ్య గారు కావచ్చు, సామినేని ఉదయ్ భాను గారు, వీళ్ళందరూ కూడా పార్టీ మారిపోయారు. తొగురు ఆర్థర్ గారు కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ. ఒక్కొక్కరుగా పార్టీకి ఇంతగా దూరం అయిపోతున్నారు కదా, పార్టీ కోలుకుంటుందంటారా భవిష్యత్తులో? ఏం లేదా, మా పక్కన చెరువు ఉండింది, ఎండిపోయినప్పుడు ఏమి కనపడలేదు, వర్షం పడితేనే అన్ని కనిపిస్తాయి, మళ్ళీ ఎండిపోతే ఏం కనపడవు. దానికి ఏం చెప్పమంటావు? ఏమైపోయిందంటే ఏం చెప్పమంటావు? రాత్రి వర్షం పడి తెల్లారేలోపు అన్ని వస్తాయి, బికబిక రకరకాల రంగురంగుల కప్పలు కనిపిస్తాయి. ఈ సెటైర్లన్నీ మీరు రాజకీయాలకు వచ్చినాక నేర్చుకున్నారా, అంటే మీరు చిన్నతనం? నేను చెప్పింది ఏమైనా తప్పుందా? తప్పేం లేదు. చూస్తుంటావు కదా, సాయంత్రం చెరువు గట్ట ఈ టైంలో పోయి ఉంటాము, పొలానికి పోతూ చెరువులో చూస్తే అది ఎండిపోయింటే ఏం కనపడవు. మనం ఇంటికి వచ్చినాక 9కి స్టార్ట్ అవుతాయి, ఉరుములు పెరుగు పిడుగులతో మంచి వర్షం పడదు, తెల్లారేలోపు మొత్తం వచ్చింటాయి. అరే ఎట్లా వచ్చినాయి, రాకూడదు అంటే ఎట్లా, ఇవి మళ్ళీ అన్ని తిరిగి వస్తాయి. అంతేనంటారా? అంతే. ఆయన అధికారాన్ని చూసి ఉండేటివి అధికారాన్ని చూసి ఉంటాయి, అభిమానాన్ని చూసి ఉండేటివి అభిమానాన్ని చూసి ఉంటాయి. మరి కళ్యాణదుర్గంలో కూడా చెరువు ఎండిపోతుంది, చేపలన్నీ ఎగిరిపోతున్నాయి, ఇప్పటికే 4 కౌన్సిలర్లు అవతలకి వెళ్ళిపోయారు, అది ఇది అంటున్నారు. మరి వారి పరిస్థితి వాళ్ళు కౌన్సిలర్లు ఇప్పుడు వెళ్ళిపోలేము, ముందు వెళ్ళిపోతే పట్టుకొచ్చినాము, ఇప్పుడు ఎవరు వెళ్ళిపోవట్లేదు, వెళ్ళిపోవాలనుకుంటే చెప్తూ ఉన్నాం అంతే. ఇదంతా చెరువు, ఏ ఊర్లైనా చెరువే, కప్పలే కదా. అంతేనా? ఓకే. మరి ఇంకా ఓడిపోయారు, సరే, ఎవరి వైఫల్యము, ఎందుకు, ఏంటి, ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఈ 5 ఏళ్లలో ప్రజలకు మనం ఎలాంటి భరోసా కల్పించాలి, ప్రజల పక్షాన ఎలా పోరాటం చేయాలి, పార్టీ క్యాడర్లో ఎలాంటి భరోసా నింపాలనేదే ఉండాలి. మీరేమో ఇక్కడ ఉన్నారు, మరి కళ్యాణదుర్గంలో క్యాడర్లో ఎలాంటి భరోసా? 5 ఏళ్ల పాటు వాళ్ళని ఎలా నడుపుతారు పార్టీలో? నాగరాజు గారు పిలిస్తే ఇప్పుడు వచ్చినాను, మామూలుగా రోజు పోయి వస్తూ ఉంటాను, నేను ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. ఖచ్చితమైంది ఏంటంటే, నాకు కళ్యాణదుర్గానికి సంబంధించి ఒకటైతే నిజం, ఈ 5 సంవత్సరాల్లో నేను పార్టీ పటిష్టత కోసము, ఆ ప్రజల అభివృద్ధి కోసము, అలాగే ఆ ప్రాంతం అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తాను, అధికారం లేకపోయినా పనిచేస్తాను. మీకు అవకాశం చెప్తాను కరెక్ట్ గా. సురేంద్రబాబు గారు, నాకు ఆయనకి ఇక్కడ బాగా తేడా వచ్చిందంటే, నాకేం ఎప్పుడు మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నది కూడా లేదు, శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. ఆయన ఒక ప్రత్యర్థి రాజకీయంగా. నాకు ఆయనకి ఏంటంటే, ఆయన గట్టిగా ఆయన చెప్పిన మాటల వల్ల, ఆయన వచ్చిన పద్ధతి వల్ల ప్రజలు విని నమ్మి, ఆయన కూడా నమ్మలేనంత మెజారిటీ ఇచ్చినారు. ఆయనకు కూడా డౌట్ వచ్చేంత, ఇంత మెజారిటీ అని. ఈ మెజారిటీని ఆయన కాపాడాలా, గౌరవించాలా. నేను ఆయనకు ఇప్పుడు ఈ కెమెరా ముందు, మీ ముందు, నాగరాజు గారి ముందు ఏం చెప్తున్నట్టే, నన్ను అడిగినావు కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏం చేస్తామని. నేను ఖచ్చితంగా, నాకు ఆయనకు తేడా ఉన్నది ఏంటంటే, ముఖ్యంగా 114 చెరువులకు నీళ్ళు ఇస్తారని నమ్మినారు. ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, పెద్ద కాంట్రాక్టరు ఆయనే, చెరువులకు సంబంధించిన కాంట్రాక్టర్ కూడా ఆయనే, మిషనరీలు, జేసీబీలు అన్నీ ఉన్నాయి, టిప్పర్లు అన్నీ ఉన్నాయి, తవ్వి నీళ్ళు ఇస్తాడని గట్టిగా నమ్మి ఓట్లేసారు. ఒక సంవత్సరం రోజులు ఉండి 114 చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఆయన స్టార్ట్ చేయకపోతే, లేదా దాంట్లో కొంత ప్రోగ్రెస్ కనపడకపోతే, నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను అక్కడ. ఖచ్చితంగా చేస్తాను. జూన్ 4 అయిపోయిన తర్వాత, ఎందుకంటే 3వ తేదీకి సంవత్సరం అయిపోతుంది. 4 తర్వాత ఏదో ఒక రోజు మా బాస్ని అడిగి ఒక టైం ఫిక్స్ చేసుకొని వచ్చి నేను స్టార్ట్ చేస్తాను. ఇదే మీ ప్రధాన అజెండా అదే. 114 చెరువులకు ఆ ప్రభుత్వాన్ని, ఆ ఎమ్మెల్యే గారిని, ఆ కాంట్రాక్టర్ని ఆ పని చేయమని నేను అడుగుతాను. ప్రజల తరపున అడుగుతాను. 1000 మందితో నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, ముగిస్తాను కూడా. ఈ 5 ఏళ్ళు మళ్ళీ క్యాడర్ని ఎలా నడిపిస్తారు, ఎలాంటి భరోసాతో నడిపిస్తారు క్యాడర్ని? క్యాడర్కి రోజుకు భరోసా వస్తూనే ఉంటుంది. అందరు తను కొట్టినారు కాబట్టి కలిసి ఉంటారు. మీ కుప్పలు కూడా అంతే, మీ ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుతుంటారు, నిన్నో మీ తమ్ముడినో కొడితే మీరు ఇద్దరు కలిసి ఉంటారు అంతే. మమ్మల్ని కొట్టినారు, మేము కలిసి ఉంటాం అంతే, అంతేనంటారా? వేరే ఏం లేదంటారు. సాగు కొట్టినారు, కలిసి ఉంటాము, వాడు ఉండనోడు పోతాడు అంత. ఎక్కడో నియోజకవర్గంలో తలారి రంగయ్య గారికి ఉమామహేశ్వర్ గారి రూపంలో ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. నేను మామూలుగా జీవితంలో అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి బతకలేదు ఎప్పుడు కూడా, ఇప్పుడు కూడా బతకపోను, అట్లాంటిది లేదు నా దగ్గర. అంత ఇన్సెక్యూరిటీగా ఇప్పుడు బతకను నేను. సరే బాస్ ఉన్నాడు, ఆయన ఇక్కడ
ఎవరిని ఎక్కడ ఉపయోగించాలనేది అక్కడ ఉపయోగిస్తాడు, అది వేరే విషయము. ఓకే ఇప్పటికి నేనున్నాను, నా పని అయితే ఇదే, ఓకే నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. అదే ఇంకొకవేళ పక్కకు వచ్చినాను అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఎక్కడెక్కడ సెల్ఫీలు దిగినారో వెళ్ళి ఆ సెల్ఫీల దగ్గరికి ఎంత నేను పోయేస్తాను. మీరు సెల్ఫీలు దిగలే, లోకేష్ బాబు దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కాలువ శ్రీనివాసుల వారి దగ్గర నుంచి అందరూ సెల్ఫీలు తీశారు కదా. అందువల్ల ఏదో ఒక పని అయితే ఉంటుంది నాకు, అందువల్ల ఆ ఇబ్బంది ఏం లేదు, అంత ఇన్సెక్యూరిటీ ఏం లేదు నేను. సరే ఫైనల్గా చెప్పండి, అంటే 2024 ఎన్నికల్లో పార్టీ ఇంత ఘోర వైఫల్యానికి ప్రతి ఒక్కరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారా, కోటరీ కారణం అంటారా, అసలు ప్రజలు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మా కొద్దు అన్న నిర్ణయం తీసుకుంటే జరిగిందంటారా? అన్నీ జరిగినాయి, ఓకే అన్ని ఒక్కటి కూడా ఇదే అని చెప్పలేము కదా, అన్నిటికీ ఎంతో కొంత పర్సంటేజ్ తేడా ఉండి ఉంటుంది. ఓకే అంతేకాకుండా వాటిలో అందుకే నాకు కూడా ఏమిటంటే ఒక్కసి ఓడిపోయి పక్కకు రాకూడదనే నేను అనుకుంటున్నాను. 29 గెలిచే మళ్ళా చూడాలని అనుకుంటున్నాను నేను కూడా. 29లో ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఆదరించకూడదు అని అనుకుంటున్నారు? ఆయన ఏమైనా చేసి ఉండాలి కదా. ఇప్పుడు అందరికి 114 చెరువులు ఇచ్చినాడు అనుకో, ఒకవేళ అప్పుడు ఆదరించకపోయినా పర్వాలేదు అట్లనే కదా. ఒక్కసారి అవకాశం ఉంటే ఒక అవకాశం ఇచ్చారు, వెల్ఫేర్ తప్పితే డెవలప్మెంట్ ఎక్కడ, డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటున్నారు. అవును, మేము తెలుసుకున్నాం కదా, ఈసారి చేస్తాం కదా. ఓకే నేను మాకు అర్థమైంది కదా. ఓకే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఒకవేళ నేను ఆయనకి చెప్పినకపోవచ్చు, నీకు చెప్పినాను కదా. ఓకే మనకు ఇది దీంతో పాటు అది చాలా ముఖ్యమైనది. అది ఎందుకంటే మనం మాత్రమే చేయాల్సింది ప్రభుత్వం. అందుకే నేను ఉన్న 6 నెలల్లో దాదాపు నేను లెక్క చెప్తుంటారు కదా, నేను ఎన్నిసార్లు మైకుల్లో చెప్పాను, 69 బోర్లు వేసాను, 66 బోర్లు సక్సెస్ అయినాయని. మంచినీళ్ళు చాలా ముఖ్యమైనవి ఆ ప్రాంతంలో. మీద మీకు క్షౌరమైన తర్వాత వివరం తెలిసిందంటారు? లేదు, కాకముందే తెలిసింది నాకు. అది చౌరమే, అట్లాంటప్పుడు నేను ఎందుకు ఖర్చు పెడతాను? ఓకే చౌరం కాకముందే మాకు వివరం తెలుసు, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. ఇప్పుడు ముందు పోయినోడికి ముందు కనిపిస్తుంది, తర్వాత వచ్చినోడికి వెనక కనిపిస్తుంది, ఇంట్లో కూర్చున్నోడికి లేట్గా కనిపిస్తుంది, అట్లా లేట్గా కనిపిస్తుంటాయి. ఓకే ఫైనల్గా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, హిందూ సమాజానికి అంటే ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం మీద కల్తీ నెయ్యి, ఆవు మొత్తం పంది కొవ్వు అంటే ఇలాంటి జంతు అవశేషాలు, జంతు కొవ్వుతో కూడిన వీటితన్నిటితో ఆడుకోవద్దు అని చెప్తాను. హైందవ సమాజానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. హైందవ సమాజం అనేది నిజంగా సనాతనమైంది, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఇట్లాంటి ఎంతో మందిని చూసినది. మనకు కూడా అట్లా టికెట్ తీసుకుని వచ్చాం, టైం బీయింగ్ ప్రయాణం అయిపోతుంది, మనం కూడా వెళ్ళిపోతాము. మనమేమి శాశ్వతంగా ఇక్కడ ఉండి ఉద్ధరించాల్సినంత ఏమీ అంత ప్రమాదంలో లేదు. మీరే ఎక్కువ చేసి ఎక్కువ చేయకండి, ఇది అవసరం లేదు అని చెప్తాను. దాన్ని మీ రాజకీయ అవసరాలకు ఉపయోగించకండి అని చెప్తాను. ఎందుకంటే అది ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది, ఎన్ని మతాలను నిలబడింది, ఎన్ని దండయాత్రలను తట్టుకొని నిలబడింది. తీర్చినారు, కూలగొట్టారు దేవాలయాలు, విగ్రహాలు వీడ్చుకుపోయారు, దాని మీద మలమూత్రాలు పోసినారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అది చావలేదు. దానికి స్వతహాగా గంగా ప్రవాహం లాగా నడిచే కొద్దీ, కాలం ప్రవాహం నడిచే కొద్దీ అది వండి వెళ్తుంటుంది. దాంట్లో ఉండే ప్రతి దాంట్లో ఉన్నట్టే, నాలో ఉన్నట్టే మంచి చెడులు ఉన్నట్టే హైందవ సమాజంలో కూడా భయపడాల్సిన పని లేదు. మేము హైందవ సమాజాన్ని ఎంతో కొంత దానికి తోడ్పడే వాళ్ళమే కానీ మేము నష్టం చేసేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సార్. పోయినసారి అయితే 2019లో రంగయ్య వస్తున్నాడు అన్నారు, 2024లో రంగయ్య ఉన్నాడు అన్నారు, ఇప్పుడు ఉన్నాడు కదా, ఉన్నాడని ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఉన్నాడనే చెప్తున్నాను, రంగయ్య ఇంకా ఉన్నాడనే చెప్తున్నా. రంగయ్య ఉంటాడు కదా. ఓకే, మీరు ఉండాలి, ఉంటాడు, అంత అభద్రత భావం అవసరం లేదు. సరే, మీరు ఉండాలని కోరుకుంటాను. సరే, భవిష్యత్తు ఏ విధంగా నిర్ణయిస్తుంది, ప్రజలు ఎలాంటి మనం కాలానికే వదిలేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంత మేము ఓడిపోయినా కూడా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాం. థ్యాంక్ యూ.